హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే. మొన్న పవన్ కళ్యాణ్ గారు మురళీ నాయక్ చనిపోయిన వెంటనే వాళ్ళ ఫ్యామిలీకి ఓదార్పుగా వెళ్ళారు. వాళ్ళ తల్లిని ఓదార్చేటప్పుడు ఆవిడ భుజం పట్టుకున్న వెంటనే కొంతమంది ట్రోలర్స్ ఏమంటున్నారంటే ఏంటి అంత దారుణంగా భుజం మీద చేయడం ఏంటి అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చెప్పు తీసి కొడతానంట అలాంటి లంజా ఒక విషయం చెప్పనా, అక్కడ తల్లి కొడుకుల అనుబంధం అది. నిజం చెప్పాలంటే నీ కొడుకు లేకపోయినా నేనున్నానమ్మా, నీ కొడుకులాగా నీకు లైఫ్లో ఏ విషయమైనా సరే నేనున్నాను నీకు అని చెప్పేదే పవన్ కళ్యాణ్. ఆయన వాళ్ళొక్కరికే కాదు, భారతదేశంలో ఎక్కడ జరిగిన ఏది జరిగినా ఆయన ఉంటాడో. ఒకప్పుడు ఏమన్నారు, ఆయన ఏం చేయట్లేదు, అది చేయట్లేదు. ఆయన చేసింది ఇప్పుడు మీరు ఎగట్టగలరా, చూడగలరా? ఇక్కడ ఉన్న మనుషులు పొద్దున్న ఎక్కడ ఉన్నాడు, కష్టం ఎక్కడ ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటాడు. అర్థమవుతుంది కదా? అలాంటి పవన్ కళ్యాణ్ని ఇట్లా మాట్లాడతాకి ఇలా అన్నం తింటారా, పియ్యి తింటారా? పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎక్కడా లేరు, మన మధ్య తిరుగుతున్నారు లంజోడుకులు. కొంతమంది హిందువులు కూడా అంటున్నారు ఏంటి వాళ్ళకి మాకు ఏం శత్రుత్వం ఉంది పాకిస్తాన్ కొడుకులకి మాకు, మేము వాళ్ళకి ఎందుకు, మా భార్యలు అన్నారు, మా పిల్లలు అన్నారు, మా ఓళ్ళు అన్నారు, మేము ఎందుకు? అది కాదు, నువ్వు ఇండియన్, ఇక్కడ పుట్టినప్పుడు నువ్వు ఇండియన్వో. ఆ ఇండియన్లో ఎక్కడో 27 మంది చంపేసినప్పుడు వాళ్ళని చంపినప్పుడు నీ ఫ్యామిలీ కూడా చంపినట్టే లెక్క. అక్కడ నువ్వు ఇండియన్, ఆడు ఇండియన్. ఇంకా చెప్పాలంటే ఒక విషయంలో ముస్లిమ్సే సపోర్ట్ చేస్తున్నారు. ముస్లిమ్స్ ఏమన్నా తెలుసా, నేను ఇక్కడే పుట్టి ఇక్కడ వస్తాం, మీరు బేడీ పాకిస్తాన్, మీకు మాకు సంబంధం లేదు, నా కొడకలారు వచ్చితే కింద పైన కుచ్చులు కోస్తామని చెప్పి ఒక ముస్లిం చాలామంది వాళ్ళు కూడా మంచిగానే ఉన్నారు. ఈ హిందువులకి ఏంటి ట్రోల్ చేసిన కొడుకులు, హిందూ నా కొడుకులే. పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం బతికించడం కోసం, అలాగని ఇతర మతస్థులు ఇదేంటి క్రిస్టియన్స్ ఏంటి ఎవరిని బస్ పెట్టి మాట్లాడలేదు ఆయన. కానీ ఈ లంజా కొడుకులు ఏం పేకలేక, మా పవన్ కళ్యాణ్ ఏం చేయలేక ఇలా ట్రోల్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి చెప్పు మొడ్డ మీద కొడతాయి చెప్పించుకుని. లంజా కొడకలారా చెప్తున్నా, లక్ష్మీ లోకల్ పిల్ల, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఇక్కడ పవన్ కళ్యాణ్ జోలికి వస్తామనుకో కింద పైన తెగ్గొత్తాం.